ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక కుంభకోణాల్లో భాగంగా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంగతి, రెవెన్యూ మంత్రి గారి లీలల సంగతి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక భూ కుంభకోణాల సంగతి కొన్ని ఈరోజు నేను మీ దృష్టికి తేవాలనుకుంటున్నా. ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2G స్కామ్ దగ్గర నుంచి, కోల్ స్కామ్ దగ్గర నుంచి అనేక కుంభకోణాలు వినపడుతుండే. మరి గత 12 సంవత్సరాల నుంచి కేంద్రంలో ప్రభుత్వం లేని కాంగ్రెస్ వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం ఒకటి చేజిక్కగానే ఈ 2.5 సంవత్సరాల నుంచి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఒకటొకటిగా కుంభకోణాలు మొదలుపెట్టారు. ఎక్కడ చూస్తే అక్కడ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి కుంభకోణాలు, సివిల్ సప్లైస్ కుంభకోణాలు, ఆర్ ట్యాక్సులు, ఆర్ఆర్ ట్యాక్సులు, బి ట్యాక్సులు, యూ ట్యాక్సులు, భూ కుంభకోణాలు, ఎక్కడ పడితే అక్కడ భూహారతులు, ఎక్కడ పడితే అక్కడ కుంభకోణాలు మయమైపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కేవలం ఆ 4 మంత్రులు, ఆ 4 గుత్తేదారులు, ఈ రాష్ట్రం ఈ 8 మంది చేతిలో నలిగిపోతున్నది. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు అధికారానికి దూరమై ఆకలితో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు దొరికింది దొరికినట్టుగా, ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ తన చేతి వాటాన్ని చూపిస్తున్నటువంటి మంత్రులు, భూమాత పేరు మీద భూదంద, ధరణిలో అనేక కుంభకోణాలు జరిగినాయని, గత ప్రభుత్వంలో ధరణి పేరు మీద లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అవినీతినంతా కక్కిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ధరణి పేరు మీద భూభారతి తీసుకొచ్చి భూహారతి చేస్తూ ఉన్నాడు. మరి భూభారతి రెవెన్యూ శాఖలో భూహారతి ఏజెండాగా, భూ కుంభకోణం ఏజెండాగా భూహారతిని తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి మళ్ళీ తెరదీసిండ్రు. గతంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీస్తామని చెప్పి దాన్ని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ టాక్టిక్స్ చేస్తూ మళ్ళీ వాళ్ళని బెదిరించి ఒకవైపు మిగిలినటువంటి భూముల్ని మళ్ళీ మార్చి మరొక వైపు ఈరోజు రకరకాల పద్ధతులను అవలంబిస్తూ లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. నేను అడుగుతా ఉన్నాను, ఒకటి భూభారతిలో ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని చెప్పినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నీ ఫోరెన్సిక్ ఆడిట్ ఏమైంది అని అడుగుతున్నా. గతంలో దండిగా ధరణిలో జరిగినటువంటి అవకతవకలు వెలికి తీస్తాం, ఫోరెన్సిక్ ఆడిట్ తోటి అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి, ఒక్కొక్కరిని జైల్లో పెడతాం, లక్షల కోట్ల రూపాయలు కక్కిస్తామని చెప్పి అసెంబ్లీలో సాక్షిగా ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు ఈరోజు 2.5 సంవత్సరాలు గడిచినా దాని ఊసే లేదు. ఫోరెన్సిక్ ఆడిట్ నడుస్తున్నది. ఫోరెన్సిక్ ఆడిట్లో వాస్తవాలను వాళ్ళు ఆపర్చునిటీగా మార్చుకుంటున్నారా? తెలివిగా వాటిని ఆ ఫోరెన్సిక్ ఆడిట్లో జరిగినటువంటి అంశాలను వారి స్వార్థం కోసం మార్చుకొని భూదందా చేస్తూ ఉన్నారా? బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉన్నారా? ఎందుకోసం అని చెప్పేసి ఫోరెన్సిక్ ఆడిట్లోని వాస్తవాలను పబ్లిక్ డొమైన్లో పెడతలేరో దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. అంతేకాదు, భూమిని కాపాడాల్సినటువంటి వాళ్ళే ఈరోజు భూదందా చేస్తూ ఉన్నారు, భూ కుంభకోణాలు చేస్తూ ఉన్నారు. కాపలా ఉండాల్సిన వాళ్ళు ఆ భూమిని కాజేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రెవెన్యూ మంత్రి తీరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పట్టేదారుడేమో ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నాడు, పేదవాడేమో భూమి చుట్టూ పరిగెడతా ఉన్నాడు, పైరవికారు కబ్జాదారేమో కుర్చీలో కూర్చొని ఆజమాయిషి చెలాయిస్తూ ఉన్నాడు. ఇది
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెవెన్యూ మాత్యుల పరిస్థితి. ధరణి పేరు మారింది కానీ దందా మారలేదు. చట్టం ఈరోజు రూపం మారింది కానీ ప్రజల కష్టం తీరలేదు. ఈరోజు ధరణి పేరు మీద భూ భారతి వచ్చింది కానీ అది భూ హారతిగా మారి మళ్ళీ ప్రజల ఆస్తుల్ని హారతి చేస్తూ ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, మంత్రి మారిండు, వ్యవస్థ మారలే. ఈరోజు మంత్రే కంచె చేనే వేసినట్టుగా ఈరోజు మంత్రి గారి పరిస్థితి ఉన్నదంటే ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు భూభారతే రైతుకు భారంగా మారింది. 22A పేరు మీద ఈరోజు పేదవారి భూములన్నీ కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో వచ్చి పేదవాడు ఈరోజు ఆఫీసుల చుట్టూ తిరగలేక అవసరానికి వాడు అమ్ముకోలేక అవస్థలు పడతా ఉంటే ఆ భూమి మళ్ళీ ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్ళి బయటకు రావాలంటే 40% మంత్రి గారికి చెల్లిస్తే కానీ ఆ 22Aలో నుంచి ఆ భూమి వాపసు వస్తలేదు. ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను, ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నటువంటి 22A వాడుకొని ప్రొహిబిటెడ్ లిస్టులో మీరు ప్రైవేట్ భూముల్ని రైతుల పండించేటువంటి పొలాలని 22Aలో ఎందుకు పెడతా ఉన్నారు? దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంది అని అడుగుతా ఉన్నా. మరి ఈరోజు దాదాపుగా 1 కోటి ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులోకి వచ్చింది. గతంలో 10% ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ లిస్టు ఈరోజు 30 నుంచి 40% ప్రొహిబిటెడ్ లిస్టు పెరిగిందంటే మరి ఇన్ని వేల ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులోకి ఎందుకు వస్తూ ఉన్నది? మరి అదే భూమి మళ్ళీ ఏ కారణం చేత ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్ళి బయటకు వస్తూ ఉన్నది? దాని వెనుక కారణం ఏందని అడుగుతున్నా. అంటే మీకు ముడుపులు ముడితే మీకు పర్సంటేజీలు వస్తే 22A మారి మళ్ళీ ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్ళి బయటకు వస్తుందంటే ఇదేనా ఈ రాష్ట్రం తీరు? ఇదేనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల పరిధిలో సాదా బైనామాలు క్రమబద్ధీకరణ కోసం 11,42,000 సర్వే నంబర్లకు సంబంధించి 9 లక్షల మంది పట్టేదారులు అప్లికెంట్స్ అప్లై చేసుకుంటే ఇప్పటి వరకు మీరు దాంట్లో మొన్నటి వరకు 112 మాత్రమే సాల్వ్ చేసిండు. మరి సాదా బైనామా మీద మీరు అనేక సార్లు మీరు మాట్లాడిండ్రు. మరి లేటెస్ట్గా ఏమన్నా కొత్తగా సాదా బైనామాలు చేసి ఉంటే అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిషేధిత జాబితాల్లో చేరినటువంటి 1 కోటి ఎకరాల భూమి ప్రైవేట్ భూములు, ముఖ్యంగా రంగారెడ్డి, మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి ప్రాంతంలో అత్యధికంగా విలువైనటువంటి కోట్లాది రూపాయల విలువ చేసే లక్షల కోట్ల విలువ చేసేటువంటి భూములు ఈరోజు సడన్గా 22Aలోకి వస్తాయి. సడన్గా 22Aల నుంచి వాపసు పోతాయి. దానికి గల కారణం ఏందో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. అంతేకాదు అనేక మంది మాది 22Aలో ఉన్నది, నిన్నటి వరకు పట్టా పాస్బుక్ ఉన్నటువంటి మా భూములు 22Aలో ఎందుకు పెట్టిందని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు ఆదేశాల ప్రకారం మరి ప్రొహిబిటెడ్ లిస్ట్ అంతా కూడా ఒకసారి కోర్టుకి సబ్మిట్ చేయాలంటే ఇప్పటి వరకు కూడా మీరు ఆ ప్రొహిబిటెడ్ లిస్టుని అసైన్ భూములు, ప్రభుత్వ భూములు, వక్ఫ్ బోర్డ్ భూములు, దేవాదాయ భూములు, ఫారెస్ట్ భూములు కన్సాలిడేట్ చేసి ఇప్పటి వరకు కూడా మీరు ఆ లిస్టుని కోర్టుకి సబ్మిట్ చేయలేదంటే దీని వెనుక ఉన్న మతలబ్ ఏందో, దీని వెనుక ఉన్నటువంటి మరి కారణం ఏందో ఒకసారి చెప్పాలని చెప్పి మేము మంత్రి గారిని కోరుతా ఉన్నాం. విలువైనటువంటి కొన్ని భూములు ఉద్దేశపూర్వకంగానే మీరు 22Aలో పెట్టడం, మళ్ళీ ముడుపులు ముట్టిన తర్వాతన వివిధ కారణాల వలన మళ్ళీ ఆ భూముల్ని వెంటనే నిషేధిత జాబితా నుంచి తీసేయడం వెనుక ఉన్నటువంటి కారణాలు మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు రాష్ట్రంలో దాదాపు 24 లక్షల ఎకరాల అసైన్ భూములు, ఈరోజు మిగిలింది కేవలం 5 లక్షల ఎకరాలే. ఈరోజు దేవాదాయ వక్ఫ్ బోర్డ్ భూముల్లో 40% భూములు అన్యాక్రాంతమైనవి. దాదాపు 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు ఈరోజు అన్యాక్రాంతమైనవి.
మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఒకవైపు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నదని చెప్పినటువంటి మీరు ఈ భూములు ఈరోజు ఎందుకు లేవు? మరి లక్షల ఎకరాల 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమి కానీ దాదాపు 19 లక్షల ఎకరాల అసైన్ భూములు కానీ మరి దేవాదాయ వక్ఫ్ బోర్డు భూములు కానీ ఈరోజు అన్యాక్రాంతమైతే అవి ఎక్కడ పోయినాయి? గతంలో మీరే చెప్పిండ్రు ఈ భూములన్నీ కూడా గత టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కబ్జా చేసిండ్రను, పట్టాలు చేసుకున్నారను. అవన్నీ కక్కిస్తాను, అవన్నిటిని కూడా బయట పెట్టి వాళ్ళని జైల్లో పెడతాను, ఆ భూములు మళ్ళీ వాపసు తీసుకుంటాను, ఖచ్చితంగా ప్రభుత్వ ఖజానాలో మళ్ళీ జమ చేస్తానని చెప్పినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అనేకమైనటువంటి సందర్భాల్లో మాట్లాడారు కదా. మరి ఎందుకోసమని దాని మీద ఈరోజు మాట్లాడతలేరు? ఎందుకోసమని ఆ భూములు వాపసస్తలేవు? ఎందుకోసం ఆ భూముల మీద ఎంక్వైరీ నడుస్తలేదు? ఎందుకోసమని చెప్పి ఆ భూముల్ని మళ్ళీ వాపసు తీసుకొచ్చి ఖజానాలో కలిపే ప్రయత్నం చేస్తలేరో దీనికి సమాధానం చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మిత్రులారా, మొన్నటికి మొన్న ఈ భూములకు మళ్ళీ ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, కానీ ఇక్కడ నో అబ్జెక్షన్ టు చీఫ్ మినిస్టర్, నో అబ్జెక్షన్ టు చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి గారికి ఆబ్జెక్షన్ లేని అన్ని కూడా 22 బయటకు వస్తాయంట. నో అబ్జెక్షన్ టు మినిస్టర్, మినిస్టర్కి ముఖ్యమంత్రికి ఆబ్జెక్షన్ లేకుంటే 22 బయటకు వస్తే, లేకుంటే 22 ఉంటాయి. ఇదేనా ఈ తీరు? ఇదేనా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ తీరు అని చెప్పి అడుగుతా ఉన్నాను. అంతేకాదు, నేను ఈరోజు నేరుగా బట్టి విక్రమార్క గారు 2024 డిసెంబర్ 18 అసెంబ్లీ చేంబర్లో తన చేంబర్లో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ అసైన్డ్ వక్ఫ్ బోర్డు దేవాదాయ భూములు దాదాపు 2,50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు అన్యాక్రాంతమైనవి. అవన్నీ టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ లీడర్లు వాటిని అన్యాక్రాంతం చేసి వాళ్ళ పేరు మీద పెట్టుకొని 2.5 లక్షల కోట్ల విలువైన భూములు ఇలా కానరాకుండా పోయినాయి. అవన్నీ కక్కిస్తాం, భూభారతి ద్వారా అవన్నీ కూడా కరెక్షన్ చేస్తాం, వాటిని కూడా మళ్ళీ మరి కక్కించి ప్రభుత్వ ఖజానాకు తీసుకొస్తామని చెప్పినావు కదా. మరి ఈరోజు దాదాపు 2 సంవత్సరాల 8 నెలలు అవుతున్నా దాని మీద ఊసే లేదు. 1 ఎకరం కూడా వాపసు తెచ్చినామని అడుగుతున్నా. ఆ 2,50,000 కోట్ల విలువైనటువంటి భూములు ఎందుకోసం వాపసు రాలేదో, మీకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ఏందో ఆ చీకటి ఒప్పందం కోసమే మీరు ఈరోజు ఆ భూముల జోలికి వెళ్తలేరో దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. లేకుంటే ఆ 2.5 లక్షల కోట్ల విలువైన భూములకు మీకు టీఆర్ఎస్ పార్టీకి మధ్యలో ఉన్న చీకటి ఒప్పందంలో చర్చగం పంచుకున్నారా? లేకుంటే మీకు మధ్యలో ఒప్పందం కోసం ఆ భూముల జోలికి వెళ్తలేరా? ఎంక్వైరీ చేస్తలేరా? దీనికోసం మరి ఆ భూములు వాపసస్తలేవో, దేనికోసం ఆ దోపిడీని మీరు ఆపలేకపోయినరో, ఆ దోపిడీని బయటకు తీసుకొచ్చి మళ్ళీ ఈ ప్రభుత్వ ఖజానా కలుపుతలేరో, మరి మీకు టీఆర్ఎస్ పార్టీకి మధ్యలో చీకటి ఒప్పందం ఏందో తెలియజేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు, పొంగులేటికి అధికారమే ఆదాయం అయిపోయింది. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మంత్రిగా, ఒక గుత్తేదారుగా ముందు, ఈరోజు రెవెన్యూ మంత్రిగా వచ్చి కుర్చీలో కూర్చున్న నుంచి ఇప్పటి వరకు ఆయన ఆస్తి విలువ ఎన్ని రెట్లు పెరిగింది, ఎన్ని ఎకరాలు ఆయన కంపెనీలకు, బినామీ కంపెనీలకు బదలవైనాయి. ఈరోజు మంత్రిగా నువ్వు ఉంటూ నీ కుటుంబ సంస్థలకు ఎన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు వచ్చినాయో ఒక్కటిగా బయటకు తీస్తామని తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, మొన్నటికి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖను అడ్డు పెట్టుకొని నువ్వు చేసిన భూదందా గురించి మాకు తెలుసు. ఈరోజు 6,000 కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషన్, పారమూరు లిఫ్ట్ ఇరిగేషను, 6,000 కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషను నీ కంపెనీకి వచ్చిన మాట వాస్తవం కాదా? దాన్ని నువ్వు పెంచుకొని 1,450 కోట్ల రూపాయలను
4,350 కోట్ల రూపాయలకు ఎస్టిమేట్స్ పెంచుకున్నమాట వాస్తవం కాదా? ఈజ్ ఇట్ నాట్ conflict of interest under article 191A of Indian Constitution? Under article 191A of Indian Constitution, office of profit, is it not conflict of interest? ఒక మంత్రిగా నువ్వు కూర్చొని నీ కంపెనీకి కాంట్రాక్ట్లు వస్తాయి, రివైజ్ ఎస్టిమేషన్స్ అవుతాయి, 1,400 కోట్లు 4,000 కోట్లు అవుతాయి. అదే మాదిరిగా ఒక్క రూపాయి బిల్లు ఆగదు. వేరే గుత్తేదారులు పాపం సంవత్సరాలు వెయిట్ చేసిన నీ కాంట్రాక్ట్ బిల్లు లాగవు, నీ భూములు బదలాయింపు ఆగదు, నీ కన్వర్షన్స్ ఆగవు, నీ భూ బదలాయింపు లాగవు. ఈ రాష్ట్రాన్ని దోచుకొని నాశనం చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. గతంలో చూసినాం నదర్గుల్ సర్వే నంబర్ 613/119లో 373 ఎకరాల ప్రభుత్వ భూమి పొంగులేటి కుటుంబ సభ్యులు ఆక్రమించబోతే అది పెద్ద ఇష్యూ అయినమాట వాస్తవం కాదా? ఈ ఆక్రమించాలని చూసినమాట వాస్తవం కాదని అడుగుతున్నా. వట్టినాగులపల్లిలో సుమారు 27 ఎకరాల భూమి 1,400 కోట్ల విలువ చేసేటువంటి భూమి మరి ఆక్రమిస్తే ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు దీనికి ఆబ్జెక్షన్ చెప్పి వార్తలు వచ్చినమాట వాస్తవం కాదా? నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టు రివైజ్డ్ ఎస్టిమేషన్స్ నీకు వచ్చినమాట వాస్తవం కాదా? ఇప్పటి వరకు నీకు 1,000 కోట్ల రూపాయలు బిల్లులు ఆగకుండా ఎప్పటికప్పుడు నీ బిల్లులు క్లియర్ అవుతున్నమాట వాస్తవం కాదా? అంతేకాదు ఈరోజు గతంలో మనం వింటుండే కలెక్షన్ కింగ్ అంటే మోహన్ బాబు లెక్క, ఈరోజు కరప్షన్ కింగ్గా మారిండు పొంగులేటి. కరప్షన్ కింగ్ ఎవరు అంటే ఈ రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా మారిండు. ఎవరిని చిన్నపిల్లని అడిగినా చెప్తున్నాడు. ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనక ఎవరున్నారు, ఎవరెవరు కలిసి ఇది దోచుకుంటున్నారో అన్నీ బయటకు వస్తాయని తెలియజేస్తున్నా. అంతేకాదు ఒకటి సిట్ వేస్తే వీళ్ళు ఎస్సీటీ సెట్ అని వేసిండ్రు, ఫోరెన్సిక్ ఆడిట్ సెట్టు, మరి ఇవన్నీ కూడా ఒక్కటి కూడా బయటకు వస్తలేవు. పబ్లిక్ డొమైన్లో ఏం పెడతలేరు. 2 సంవత్సరాలు 8 నెలల నుంచి మరి ఇవన్నీ కూడా మీరు చేసే బ్లాక్మెయిల్ టాక్టిక్స్కి వీటిని వాడుకుంటున్నారా? గతంలో జరిగిన అవకతవకల్ని ఈ ఎంక్వైరీ ద్వారా బయటకు తీసి మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను మీ స్వార్థం కోసం వాడుకుంటున్నారా? దేనికోసం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి అడ్డగోలుగా రెవెన్యూ మంత్రి గారి లీలలు, ఇంకా అనేకమైనటువంటి లీలలు ఉన్నాయి. నేను ఈరోజు చెప్తా. నేను అంతేకాదు మొన్నటికి మొన్న నేను దాని లోతులకు వెళ్తలేను. మొన్నటికి మొన్న కొండరెడ్డి గారిది కూడా ఒకటి ఇష్యూ బయటకు వచ్చింది. అదే కాదు ఈరోజు నేను రెవెన్యూకు మాత్రమే కన్ఫైన్ అయినా కాబట్టి ఆ విషయాలు నేను మళ్ళీ మాట్లాడతా. ఈరోజు రెవెన్యూ అంశాలు మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఫ్యూచర్ సిటీ పేరు మీద భూదందా నడుస్తున్నమాట వాస్తవం కదా? ఫ్యూచర్ సిటీ ఎవరి ఫ్యామిలీ కోసం సిటీగా మారబోతున్నది, ఎవరి కుటుంబం కోసం ఇది ఫ్యూచర్ సిటీని మీరు తీసుకొస్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు దాని చుట్టూ జరుగుతున్నటువంటి భూ లావాదేవీల సంగతి, దీని మీద మీరు ఎంక్వైరీ చేసడానికి సిద్ధంగా ఉన్నారా? మరి దీని మీద మరి వాస్తవాలు మరి వెలికి తీయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. అంతేకాదు ఈరోజు 22A మీద, ఈరోజు భూ దందాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈడీకి సిబిఐకి రాసి ఇది వాస్తవం కాదు, మహేశ్వర్ రెడ్డి మాట్లాడింది వాస్తవం కాదు అని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి మీరు ఈడీ సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. లేకుంటే నేను మాట్లాడిన ప్రతి మాటకు మరి రెవెన్యూ మంత్రి గారు వస్తారా, ముఖ్యమంత్రి గారు వస్తారా? ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా, ఆధారాలతో వచ్చి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను రెవెన్యూ మంత్రి గారిని, ధరణి అక్రమాల ద్వారా బీఆర్ఎస్ నేతలు దోచుకున్న సొమ్ము ఎందుకని కక్కిస్తలేరు?
ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములు లాక్కున్న బీఆర్ఎస్ నేతలు ఎవరు? ఎందుకని వాళ్ళ పేర్లు బయట పెడతలేరు? ధరణి పుణ్యమాన్ని గల్లంతైన అసైన్ భూముల మాటేంది? మరి ఎన్ని లక్షల ఎకరాల భూమి మాయమైందో దాని వివరాలు వెల్లడించే దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా? అన్యాక్రాంతమైనటువంటి 2.5 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు మీ బట్టి విక్రమంగా చెప్పిన ప్రకారం ఆ భూముల వివరాలు వెల్లడించే దమ్ము ధైర్యం మీకున్నదా? మరి ఎప్పటిలోకల ఆ భూములు మళ్ళీ ప్రభుత్వ భూములుగా ప్రకటిస్తారో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. ధరణి స్కామ్లో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ధరణి స్కామ్లో ఒక్కటి కూడా కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్నట్లు మీరు రుజువు చేయలేదంటే మీకు కేసీఆర్ కుటుంబానికి మధ్యన లావాదేవీలు చీకటి ఒప్పందాలు ఏందో వెల్లడించాలని కోరుతా ఉన్నాం. ధరణి స్కాము సిబిఐకి అప్పగించి ఈడీకి అప్పగించి మీ చిత్తశుద్ధి నిరూపించుకునేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ధరణి స్కాములో జరుగుతున్నటువంటి భూ హారతిలో జరుగుతున్నటువంటి కుంభకోణాలలో పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డికి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి వాటాలు ఎంతనో చెప్పే దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. ఫాల్కన్ సంస్థ నుంచి భూ అక్రమాల డాటా వచ్చిందా ఇప్పటి వరకు? మరి ఎందుకు ఫాల్కన్ సంస్థల సంగతి ఇంకా మీరు బయట పెడతలేరు? మరి ఆ భూదందా సంగతి ఎప్పటి లోపల మీరు బయట పెడతారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి తన సొంత అధికారాన్ని ఉపయోగించుకొని అనేకమైనటువంటి అక్రమాలు అనేకంగా నా దగ్గర ఉన్నాయి. దాంట్లో నేను 2 ఉదాహరణలు చెప్తా. ఈరోజు హైటెక్ సిటీలో 12 ఎకరాలు కమర్షియల్ టవర్స్ కడుతున్నటువంటి 12 ఎకరాల భూమి విలువ 1500 కోట్లు. ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి నీకు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి హైటెక్ సిటీలో 12 ఎకరాల భూమిలో నువ్వు కమర్షియల్ టవర్స్ కడుతున్న భూమి ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయింది కదా? ఎందుకోసం ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయింది? గతంలో ఫినిక్స్ కంపెనీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బినామీగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మీకు బినామీగా మారిందా, లేకుంటే గతంలో ఉన్నటువంటి సెటిల్మెంట్ల భాగంగానే ఈ భూమి మీకు బదలావైందా? అంతేకాదు అదే కంపెనీకి వెళ్ళి అదే ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి కొండాపూర్లో దాదాపు 41 ఎకరాల భూమిలో ఈరోజు మీ కంపెనీ అపార్ట్మెంట్లు కడతా ఉన్నది. దాని విలువ 1600 కోట్ల నుంచి 2200 కోట్లు. ఆ భూమి ఎట్లా ఫినిక్స్ కంపెనీ మీకు ట్రాన్స్ఫర్ చేసింది? ఫినిక్స్ కంపెనీ నుంచి మీకు మొత్తం ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ కావడానికి కారణం ఏంది? అది కూడా మీ మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందంలో భాగం కాదని అడుగుతున్నా. ఈరోజు ఫినిక్స్ కంపెనీ నుంచి 15,000 కోట్ల విలువైనటువంటి భూములు మీ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? కాకుంటే నువ్వు ఓపెన్ డిబేట్కి సిద్ధమా, లేకుంటే నువ్వు చర్చకు సిద్ధమా? దానికి మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉన్నది, కుంభకోణం జరుగుతూ ఉన్నది. ఇలాంటి ఎన్నో ఆధారాలు నా కాడ ఉన్నాయి. ఈ ఆధారాలన్నీ కూడా నేను బయటపడడానికి సిద్ధంగా ఉన్నా. దీనికి మీరు మరి వస్తారా అని చెప్పి చర్చకు వస్తారా అని చెప్పేసి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డిని ఛాలెంజ్ చేస్తూ మరి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ 8 మంది ఎవరు అని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు, మరి భట్టి గారు, రెవెన్యూ మంత్రి గారితో పాటు ఆ 4 ఎవరు? మరి ఆ గుత్తేదారు 4 రాష్ట్రానికి గుత్తేదారు 4 ఎవరో మరి వారు బయటకు పెడతారా, లేకుంటే మళ్ళీ ఒక రోజు నేనే ఖచ్చితంగా బయటకు పెట్టే రోజు వస్తుంది? అంటే వారికి ఆర్టికల్ 191 ఒకసారి చదువుకోమని చెప్పాలా? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంది, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది? మరి ఈ రకంగా మరి లక్ష రూపాయల క్యాపిటల్ ఉన్నటువంటి సంస్థకు మీరు 170 కోట్ల విలువైన భూమి 7 కోట్లకి ఇస్తే మరి అందరికీ ఇవ్వాలి కదా? ఎంతమంది అయితే లక్ష క్యాపిటల్ తోటి ఈ కంపెనీలు మొదలుపెట్టిండ్రో వాళ్ళందరికీ ఇస్తే అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఎవరు? శ్రీధర్ బాబు గారు అన్నారా? నేను ఈరోజు శ్రీధర్ బాబు గారు మరి మంత్రిగా ఈరోజు ఆధారాలు అడుగుతా ఉన్నారు కదా,
నేను ఇప్పుడు అనేకమైనటువంటి ఆధారాలు ఇచ్చిన ఈ ఫినిక్స్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన 15,000 కోట్ల విషయం కానీ, లేకుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న భూదందా మీద కానీ, 22A మీద కానీ ఆధారాలు అడుగుతున్నాడు కదా. నేను చర్చకు సిద్ధంగా ఉన్నా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. మరి శ్రీధర్ బాబు గారు ఎప్పుడు వస్తారో కనుక్కోండి. మరి మీ ఆఫీస్లో పెడతారా, లేకుంటే ఎనీ స్టూడియోలో పెడతారా, మరి లేకుంటే వారు బహిరంగంగా నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెడతారా, ఎక్కడ పెట్టినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. శ్రీధర్ బాబు గారు సిద్ధమని అడుగుతున్నా.